వెల్కమ్ టు ఘనా న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి జూలై 10 బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని చిన్న క్రాంతి కాలనీలో ఈ రోజు కాలనీవాసులు దీర్ఘకాల పోరాటానికి న్యాయం లభించింది. ఎన్నో ఏళ్లుగా అక్రమంగా ఆక్రమించబడిన పార్కు, స్కూల్కు, లైబ్రరీ, వాటర్ ట్యాంక్, దేవతల ఆలయాలకు కేటాయించిన స్థలాలను తిరిగి రక్షించుకున్న కాలనీవాసులు పోరాటమే ఇందుకు కారణం. ఇట్టి స్థలాలకు మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు హైడ్రా కమిషన్ మార్గదర్శకత్వంతో ఈ రోజు స్థలాలకు ఫెన్సింగ్ పనులు ప్రారంభించారు. సాధికారతకు, సమాజ అభివృద్ధికి తోడ్పడిన గత అసోసియేషన్ కమిటీలు, గ్రామ పెద్దలు, కాలనీవాసులు కోట్ల చుట్టూ తిరిగే అధికారులకు కలిసి ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రాలు సమర్పించి కాలనీకి అన్యాయం జరగకుండా కాపాడారు. ఈ సందర్భంగా కాలనీ వాసులందరూ కలిసికట్టుగా ఉండి పోరాటం చేస్తే ఆ విజయాన్ని భవిష్యత్తు తరాలకు బాటలు వేసిన వాళ్ళం అవుతాం. ఇటు కార్యక్రమంలో హైడ్రా అధికారులకు కమిషనర్ రంగనాథ్ మరియు ఆఫీసర్ బాచిరెడ్డికి చిన్న క్రాంతి కాలనీ వాసులందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. న్యూస్ కవరేజ్ కెమెరామెన్ పోతుగంటి అంజయ్యతో మీడియా జర్నలిస్ట్ విద్యారాణి. ఈ కబ్జా గురైనటువంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇక్కడ మన ఇప్పుడు కొత్త మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త హైడ్రా కమిషన్ ఈ హైడ్రాతో ఇమ్మీడియట్గా స్పందిస్తారు. వాళ్ళకి మేము అందరు కలిసి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మా పార్క్ మనం స్థాపనకి మా అందరి తరఫున ధన్యవాదాలు. గత 6 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఫలితంలో ఇవాళ ఈ విజయోత్సవ సభ ప్రతి ఒక్కరూ పండుగ చేసుకోవాల్సిన సందర్భం ఇది. ఇప్పుడు ఈ కమిటీ ఆ కమిటీ కాదు, అందరు ఘన విజయం అనేది చెప్తున్నాము. అంటే వేరే వాళ్ళు వేరే తిరిగి అనుకోకండి. ప్రతి ఒక్కరు పోరాడితే ఒకరు వేరే వాళ్ళకి వస్తుంది, 100% వస్తుంది. ఎప్పుడో పోరాడిన స్వతంత్రం ఎప్పుడో వచ్చి తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాం కదా, సేమ్ అట్లనే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. ఎవరైనా సరే అందరం ఈడ విజయం ఫస్ట్ ఇది శంకర విజయం. శంకర విజయం ఎందుకంటే మనకన్నా శంకరన్న ప్రతి ఒక్కటి సపోర్ట్ చేసిండు లోకల్గా. ప్రతి ఒక్క పేపర్ ఏ డాక్యుమెంట్ ఇవ్వమన్నా కూడా ఆ డాక్యుమెంట్లు తెలియకుండా ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకుపోయి మనము సానుకూలంగా స్పందిస్తే అధికారులు కూడా 10 మందిలో ఒక్క అధికారి మంచిగా ఉంటాడన్న ఉద్దేశంతో తిరిగినాం మేము. ఇదంతా ఆ ఒక్క వ్యక్తి వల్లనే ఇదంతా జరిగింది. దానికి తోడు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల హైడ్రా కమిషన్ అనేది జరిగింది. హైడ్రా కమిషన్లో రంగనాథ్ లాంటి వాళ్ళు సార్ వాళ్ళు ఉండడం వల్ల కూడా ఇది ముందుకు తీసుకుపోవడం చాలా ఘన విజయం. ఇది మా యొక్క విజయమే కాదు, చిన్నక్రాంతి కాలనీ ఘన విజయం అని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నాను. చిన్నక్రాంతి కాలనీలో ఉన్నటువంటి పార్కులు మరియు గ్రంథాలయం, స్కూల్ గ్రౌండ్ మరియు వాటర్ ట్యాంక్ స్థలం మా లేఅవుట్ ప్రకారంగా మాకు చెందవలసినటువంటి పార్కులు కానీ ఇవన్నీ కబ్జాకు గురయ్యి బై రిజిస్ట్రేషన్ బట్టి వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దానిపైన మేము గత 6 సంవత్సరాల నుండి పోరాటం చేసి ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో మన గవర్నమెంట్లో మన రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు పార్కులు రావడం జరిగింది. ముఖ్యంగా మన రంగనాథ్ సార్ గారికి గత దాదాపు 20-30 సంవత్సరాల కింద లేఅవుట్ చేసిన పార్క్ ప్లేస్ను గత 10 సంవత్సరాలకు 20 సంవత్సరాల క్రితం బై నెంబర్లు వేసి అమ్ముకోవడం జరిగింది. అది ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేసుకున్న తర్వాత మన పార్క్ ప్లేస్ మనం సాధించుకోవాలనే ఉద్దేశంతో సుమారు 7-8 సంవత్సరాలుగా కాలనీ కమిటీ కష్టపోవడం జరిగింది. దానికి తోడు ఈరోజు హైడ్రా వచ్చి పార్కును సాధించడంలో తన వంతు ముఖ్య పాత్ర పోషిస్తుందని మేము అనుకుంటున్నాం. చిన్నక్రాంతి కాలనీ 1800 గజాల పార్కు, 400 స్కూల్ ప్లేస్, సుమారు 10 కోట్ల వాల్యూ చేసే ఈ ప్రాపర్టీని రక్షించడంలో హైడ్రా ఘన విజయం సాధించింది అనుకుంటున్నాం. దీన్ని విస్తృతిగా తీసుకొని ఇంకా కబ్జాకైన పార్కులు చాలా ఉన్నాయి బోడుపల్లి, జగిత్యాల ఏరియాలో. ఆ పార్కులు కూడా హైడ్రా ఆధ్వర్యంలో అన్ని కాలనీలకు